హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. చాలా రోజులు బట్టి పర్మనెంట్ స్కిన్ వైటనింగ్ కోసం ఒక మంచి హోమ్ రెమెడీ చెప్పమని అడుగుతున్నారు. ఈ రెమెడీ పర్మనెంట్గా స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. రిజల్ట్ అయితే మీరు 1 టైంకే చూస్తారు. 1 టైంకే బెస్ట్ రిజల్ట్ అంటే సూపర్ కదా. ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో సూపర్ పవర్ఫుల్ హోమ్ రెమెడీ అండి. కలర్ ఇంప్రూవ్మెంటే కాదు, స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ కానీ వైట్ ప్యాచెస్ ఉంటుంటాయి, అవి కానీ రిమూవ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం అండి, కొంతమందికి ఏంటంటే స్కిన్ మొత్తం కూడా వైట్గా ఉంటుంది, ఫోర్ హెడ్ అనేది బ్లాక్గా ఉంటుంది, తర్వాత ఫేస్ మొత్తం వైట్గా ఉంటుంది, చిన్ దగ్గర కానీ తర్వాత నెక్ దగ్గర కానీ కొంచెం బ్లాక్గా ఉంటుంది. అవి కూడా రిమూవ్ అవడానికి ఈ రెమెడీ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఒక్కసారి అప్లై చేసినప్పటికీ స్కిన్ మొత్తం కూడా కలర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. 100% కూడా మీరు రిజల్ట్ చూస్తారు. కంపల్సరీ ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఈ రెమెడీ అనేది ఆల్రెడీ నేను ట్రై చేశానండి. నా స్కిన్ మీరు చూడొచ్చు ఎంత ఫేర్గా ఉందో. నా స్కిన్ మీద ఉన్న ట్యాన్ మొత్తం కూడా ఒక్కసారికే రిమూవ్ అయింది. నా ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంది. నా ఫేస్ మీద ఎటువంటి మేకప్ లేదు. లిప్స్ కొంచెం లిప్స్టిక్ ఉంది. నా ఫేస్ మీద అయితే ఎటువంటి మేకప్ లేదు. బిఫోర్కి ఆఫ్టర్కి మీరు రిజల్ట్ అనేది లైవ్లోనే చూస్తారు. 1 టైంకే మీరు ఖచ్చితంగా కలర్ ఇంప్రూవ్మెంట్ చూస్తారు. 100% వర్క్ అవుతుంది. కంపల్సరీ ట్రై చేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ పవర్ఫుల్ రెమెడీ ఏంటో తెలుసుకుందాం రండి. ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గ్రీన్ టీ అనమాట. 2 బ్యాగ్స్ గ్రీన్ టీ అనేది ఇక్కడ నేను తీసుకున్నాను. మీ దగ్గర గ్రీన్ టీ బ్యాగ్స్ లేకపోతే విడిగా గ్రీన్ టీ పౌడర్ అయినా యూస్ చేయొచ్చు. 2 టేబుల్ స్పూన్ల గ్రీన్ టీ పౌడర్ని మీరు తీసుకోవాలి. మీకు నచ్చిన బ్రాండ్ అనేది తీసుకోవచ్చండి. గ్రీన్ టీలో నేను తీసుకున్నదే కాదు. ఇక్కడ 2 బ్యాగ్స్ అయితే గ్రీన్ టీ నేను యాడ్ చేస్తున్నాను. గ్రీన్ టీలో చెప్పలేనన్ని బ్యూటీ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. దానికి కారణం గ్రీన్ టీలో ఫ్లవనాయిడ్స్, విటమిన్స్, మినరల్స్ అనే పుష్కలంగా ఉంటాయి. ఇవి ముడతలను, నల్ల మచ్చలను, పింపుల్స్ని, సన్టాన్ని తగ్గిస్తాయి. స్కిన్ మీద కలర్ ఇంప్రూవ్మెంట్కి గ్రీన్ టీ అనేది పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రైస్ ఫ్లోర్ అనమాట. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల రైస్ అనేది తీసుకొచ్చాను. ఈ రైస్ని మనం పౌడర్ కింద చేసుకోవాలి. నేను మిక్సీ జార్లో వేసి పౌడర్ కింద చేసుకొచ్చాను. ఇలా మనం ఎప్పటికప్పుడు రైస్ ఫ్లోర్ అనేది ప్రిపేర్ చేసుకొని యూస్ చేస్తే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది. స్కిన్ మీద కలర్ ఇంప్రూవ్మెంట్కి, స్కిన్ అనేది గ్లోగా ఉండడానికి రైస్ ఫ్లోర్ అనేది మనకి చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇంట్లో ఉండే రైస్ ఫ్లోర్ కాకుండా ఇలా మీరు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్న రైస్ ఫ్లోర్ అనేది యూస్ చేయండి. ఇంకా మంచి రిజల్ట్ అయితే చూస్తారు. స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. ఖచ్చితంగా రైస్ ఫ్లోర్ అనేది మన కలర్ ఇంప్రూవ్మెంట్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత వచ్చేసి మనకి కార్న్ఫ్లోర్ అనమాట. కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి అండి. చాలామంది కార్న్ఫ్లోర్ అంటే ఏంటక్క అని అడుగుతున్నారు. 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ అనేది తీసుకోండి. ఇది కూడా కలర్ ఇంప్రూవ్మెంట్కి, స్కిన్ అనేది సాఫ్ట్గా, స్మూత్గా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక చిన్న పని అయితే చేస్తాం, అది కూడా గ్యాస్ మీదే చేయాలండి. అది ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలి. ఇప్పుడు అదేంటో నేను చెప్తాను. ముందుగా గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద ఒక గిన్నె అనేది పెట్టుకోవాలి. తర్వాత 1 కప్పు మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ అనేది తీసుకున్నాను. మీరు ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటే 2 కప్స్ అనేది తీసుకోవాలి. తర్వాత వెంటనే కొంచెం కూడా లేట్ చేయకుండా మనం ముందుగా మిక్స్ చేసుకున్న పౌడర్ని వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. లమ్స్ కడతాయండి. కొంచెం పాలు అనేవి మనకు వేడిగా అయిపోయినా ఇవి లమ్స్ కడతాయి అనమాట. ఎందుకంటే ఇందులో మనం కార్న్ఫ్లోర్ అనేది యూస్ చేసాం కాబట్టి ఇవి గడ్డలు కట్టేసినట్టు అవుతాయి. ఉండలు లేకుండా మనం వెంటనే కూడా మిక్స్ చేసుకోవాలి. పాలు కొంచెం కూడా హీట్ అవ్వకముందే ఈ పౌడర్ని మనం వేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే జస్ట్ 2 నిమిషాల్లో ఇది మనకి రెడీ అయిపోతుంది. చాలా ఫాస్ట్గా నేను కలుపుతుండగానే ఇదైతే మనకి రెడీ అయిపోతుంది కదా, మీరు చూడొచ్చు. జస్ట్ ఇంతేనండి. కొంచెం గట్టిపడిన వెంటనే కూడా మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకొని కలుపుకుంటే ఇది మనకి రెడీ అయిపోయినట్టే. గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని వేరొక బౌల్లో తీసుకొని నేను మీకు మళ్ళీ చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ నేను ఒక బౌల్లోకి తీసుకున్నానండి. ఇంత మనం యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ అయితే యూస్ చేస్తున్నాను. మిగిలింది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే యూస్ చేయొచ్చు అనమాట. ఇది 2 డేస్ వరకు అయితే పాడవదండి. అంతకు మించి అయితే ఇది ఉండదు. అది కూడా మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఉంటుంది. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ అనేది ప్యాక్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ హనీ అనేది వేసుకున్నాను.
హనీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఏదైనా ఒక ప్యాక్ ట్రై చేయాలి అనుకుంటే ఈ ప్యాక్ అనేది ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. అన్నీ కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే. స్కిన్ మీద మచ్చలు కానీ, ప్యాచెస్ కానీ, పిగ్మెంటేషన్ కానీ, స్కిన్ టైటనింగ్ కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకున్నాక ఇంకొక చిన్న పని కూడా చేయాలండి. వీడియో చూస్తేనే మీకు క్లియర్గా తెలుస్తుంది, మీకు ఎటువంటి డౌట్స్ కూడా ఉండవు. ఇప్పుడు నేను ఈ ప్యాక్ అనేది అప్లై చేస్తాను. ముందుగా నా స్కిన్ మీద ఎటువంటి మేకప్ లేదండి, నీట్గా నేను ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను. ఇక్కడ నేను వాటర్తో క్లీన్ చేసుకుంటున్నానండి. మళ్ళీ ఇంకొకసారి నా ఫేస్ మీద ఎటువంటి మేకప్ ఉండదు. కొంతమంది అడుగుతున్నారండి, మీ ఫేస్ మీద మేకప్ ఉందా అక్క అని. మేకప్ ఏమి ఉండదండి. మేకప్ మీద మనం ఏం వేసుకున్నా రిజల్ట్ రాదని నేను చాలా వీడియోలో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. నా ఫేస్ మీద అయితే ఎటువంటి మేకప్ లేదండి. నేను టిష్యూతో క్లీన్ చేసినప్పుడు టిష్యూ అనేది వైట్గా ఉంది, కొంచెం కూడా ఏమంటలేదు. ఎందుకంటే నేను ఫేస్ వాష్ చేసే వచ్చానమాట వీడియో షూట్ చేయడానికి. అందుకే నా ఫేస్ మీద అయితే ఎటువంటి మేకప్ లేదు. మీ ఫేస్ మీద పౌడర్ ఉన్నా, క్రీమ్ ఉన్నా రిమూవ్ చేసుకున్న తర్వాతే మీరు ప్యాక్ అనేది అప్లై చేయండి. అప్పుడే మీరు మంచి రిజల్ట్ అయితే చూస్తారు. ఇప్పుడు ఈ ప్యాక్ని నేను థిక్గా అప్లై చేస్తున్నాను. ప్యాక్ ఎప్పుడు కూడా పైకి అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేయడం వల్ల ఏంటంటే మన స్కిన్ అనేది టైట్ అవుతుంది. కొంతమంది స్కిన్ లూజ్ ఉన్న ప్యాక్స్ అప్లై చేసుకోవడం, కరెక్ట్ పద్ధతిలో ప్యాక్స్ అనేవి అప్లై చేసుకుంటే స్కిన్ అనేది టైట్ అవుతుంది. ఏ ప్యాక్ వేసుకున్నా బ్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాత యూస్ చేయండి. ఇందులో ఏదైనా ఇంగ్రీడియంట్ మీకు పడదు అనుకుంటే స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. ఆల్టర్నేట్గా నేను కమెంట్ సెక్షన్లో తప్పకుండా మీకు షేర్ చేస్తాను. ఇక్కడ ప్యాక్ అనేది నేను థిక్గా అప్లై చేసుకుంటున్నాను. ఇంకొక విషయం అండి, ఇది ఫుల్ బాడీకి అప్లై చేయొచ్చు, ఓన్లీ ఫేస్కే కాదు. 15 మినిట్స్ అనేది ప్యాక్ని డ్రై అవనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత ఈ ప్యాక్ డ్రై అయిపోయింది. ఇప్పుడు రోజ్ వాటర్ని నేను ఇలా స్ప్రే చేసుకుంటున్నాను. మీ దగ్గర రోజ్ వాటర్ లేకపోతే మీరు పాలు అనేది అప్లై చేసి ఇలా మసాజ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అనేది మసాజ్ చేసుకోండి. ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. స్కిన్ అనేది చాలా గ్లోగా కనపడుతుంది. వీక్లీ 2 టైమ్స్ అయినా ఈ ప్యాక్ ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే చూస్తారు. కలర్ ఇంప్రూవ్మెంట్ పర్మనెంట్గా కావాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా వీక్లీ మీరు 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ అప్లై చేయండి, మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు. స్కిన్ మీద పింపుల్స్ కానీ, పింపుల్ మార్క్స్ కానీ, స్కిన్ అనేది యంగ్గా కనపడాలి, క్లియర్గా ఉండాలి అనుకున్న వాళ్ళు కూడా ఇది ట్రై చేయండి, సూపర్గా వర్క్ అవుతుంది. 2 మినిట్స్ అనేది ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత వాటర్తో వాష్ చేసి నేను మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను వాటర్తో వాష్ చేశాను. బిఫోర్కి ఆఫ్టర్కి చాలా మంచి రిజల్ట్ అయితే తెలిసిందనమాట. 100కి 200% ఇది చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. నా ఫేస్ మీద రిజల్ట్ తెలియలేదు అన్న వాళ్ళు ఏం చేస్తారంటే, బిఫోర్ ప్యాక్ అప్లై చేయకముందు నా స్కిన్ ఎలా ఉందో ఒకసారి గమనించండి. ప్యాక్ అప్లై చేసిన తర్వాత నా స్కిన్ ఎలా ఉందో గమనించండి. రిజల్ట్ అనేది మీకు లైవ్లోనే తెలుస్తుంది. ఇది చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుందండి. నేను యూస్ చేసిన ఇంగ్రీడియంట్సే యూస్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడే మీరు 100కి 200% అయితే రిజల్ట్ చూస్తారు. నా స్కిన్ మీరు చూడొచ్చు ఎంత క్లియర్గా ఉందో. నా స్కిన్ మీద సన్ ట్యాన్ కానీ, డెడ్ స్కిన్ సెల్స్ కానీ ఏమీ లేవు. నా స్కిన్ అనేది క్లియర్గా ఉంది, గ్లోగా కూడా ఉందన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. రిజల్ట్ అయితే డబల్ థమ్స్ అప్ అండి. చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. మీ స్కిన్ మీద కలర్ ఇంప్రూవ్మెంట్ కావాలన్నా, మచ్చలు కానీ పింపుల్స్ లేని క్లియర్ స్కిన్ కావాలన్నా తప్పకుండా ఇది ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇలాంటి పవర్ఫుల్ హోమ్ రెమెడీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.